దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జయమిచ్చిన దేవునికి కోట్ల కొలది స్తోత్రం. జీవమునిచ్చిన దేవునికి జీవితం అంతా స్తోత్రం అని చెప్పి మనం ఏం చేయాలండి? జయధ్వని చేయాలి. మన జీవితాల్లో జయాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు, ఆ దేవాది దేవునికి మనం ఏం చేయాలి? కోట్ల కొలది స్తోత్రాలు చెల్లించాలి. జీవాన్ని ప్రసాదించాడు అంటే మనం మట్టి పాత్రలను, ఒట్టి పాత్రలు అయినప్పటికీ కూడా మనలను సజీవులుగా ఉంచాడు. జీవమునిచ్చిన దేవునికి జీవితం అంతా స్తోత్రం. ఒకరోజు 2 రోజులు స్తోత్రం చెల్లించడం కాదు. అయ్యా, నీవు నాకు ఇచ్చినటువంటి ఈ జీవాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా, నీవు నాకు ఇచ్చిన బ్రతుకుని బట్టి నీకు స్తోత్రాలని చెప్పి నీవు దేవునికి జయ కీర్తన పాడవలసిన వారమైనావు. ఇంత మాత్రమే కాదు, దేవుడేమన్నాడు? నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు. దానిని బట్టి నీవు అతిశయించుచు దేవుని యందు ఆనందపడేటువంటి వారిగా మనం ఉండాలి. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలు వారులారా జయధ్వని చేయుడి. దేవునికి స్తోత్రం. విజయశీలుడా నీకు స్తోత్రాలు. ఎందుకంటే మనకంటే ముందుగా దేవాది దేవుని ఏకసుతుడిగా ఆయన ఈ లోకాన్ని జయించి ఉన్నాడు. కాబట్టి నువ్వు ఏ విషయంలో భయపడాల్సిన పని లేదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మీకు లోకములో శ్రమ కలుగును. ఏం కలుగుద్ది? మీకు శ్రమ కలుగును. అయినను మనం ఏం చేయాలంటే దేవుని చూడాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఏ విధంగా జయాన్ని పొందాడో నేను కూడా ఆ విధంగా జయాన్ని పొందుతాను.